ఈ రోజు నేను అజ్మేర్ లో ఉన్న అజ్మేర్ ఫోర్ట్ కి రావడం జరిగింది. అజ్మేర్ ఫోర్ట్, అజ్మేర్ మ్యూజియం రెండు ఒకటే అండి. అజ్మేర్ లో చాలా మందికి లొకేషన్ కి కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ చాలా మందికి తెలియంది ఏంటంటే అజ్మేర్ లో మ్యూజియం ఉంది, ఫోర్ట్ ఉందని చాలా మంది తెలియదు. దర్గాకి విజిట్ చేసి వెళ్ళిపోతుంటారు. ఈ మ్యూజియం మనకు రైల్వే స్టేషన్ నియర్ బై అవుతుంది. దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఈచ్ వన్ పర్సన్ కి 50 రూపీస్ ఉంటుంది. అండ్ 5:30 లోపే వెళ్ళండి, ఎందుకంటే 5:30 తర్వాత అలో చేయరు, క్లోజ్ అయిపోతుంది మ్యూజియం. మ్యూజియం చాలా పెద్దది, ఖచ్చితంగా 2-3 అవర్స్ టైం పడుతుంది తిరగడానికి, చూడడానికి. అందులో ర్యాండమ్ గా చూడదగ్గ ఏంటంటే మనకు 11th సెంచరీ, 9th సెంచరీ, 10th సెంచరీలో చెక్కబడిన అద్భుతమైన విగ్రహాలు, దేవుల విగ్రహాలు అందులో చాలా చెక్కబడి ఉన్నాయి. చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలన్నీ. విగ్రహాలే కాకుండా ఫోర్ట్ ఇట్లా చాలా అద్భుతంగా ఉంటది. అందులో మనకు విగ్రహాలతో పాటు పెయింటింగ్స్ ఇట్లుంటాయి రాజుల గురించి అండ్ రాణుల గురించి. ఈ మ్యూజియం లో దేవుల విగ్రహాలు చాలా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. అది ఇట్లా 11th, 9th సెంచరీకి సంబంధించింది. మెయిన్ గా నాకు అట్రాక్షన్ అనిపించింది హరప్ప సివిలైజేషన్ సంబంధించిన దేవుళ్ళు, వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళు యూజ్ చేసిన లిపి, అలాంటివి ఇట్లా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అది నాకు మెయిన్ గా అట్రాక్షన్ అనిపించింది. ఎందుకంటే అది ఫస్ట్ సివిలైజేషన్ మన ఇండియాలో. ఇప్పుడు మనం సింధు నాగరికత గురించి విని ఉంటారు కదా, అలాంటి సివిలైజేషన్, ఇలాంటి యూనిక్ ప్లేస్ లను నేను చాలా విజిట్ చేస్తున్నా. ఖచ్చితంగా మిస్ కావద్దంటే ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్.